కిషోర్ ఎక్కడ తెచ్చావా? ఏమని సోల్జర్? ఆ చల్లగా నా బండెక్కి నన్ను పిచ్చి కుక్కను వాడుకున్నాడే రోజంతా. అదేమైంది ఇప్పుడు? కిషోర్ వాడు నన్ను పక్కన పెట్టుకుని దందాలు, వ్యాపారాలు, కబ్జాలు చిచే. వాడి వ్యాపారాలు వాడు చేసుకుంటున్నాడు. నేనేమని చేయమన్నా? ఎవరినైనా బెదిరించమని నీకు చెప్పాడా? లేదో. మరి ఎందుకు ఫీల్ అవుతావు? ఫీల్ అవ్వక నన్ను పక్కన పెట్టుకుని వ్యాపారాలు చేస్తారు కిషోర్. వాడి వ్యాపారాలు వాడుకుంటే మన వ్యాపకాలు మనకుంటాయి. పెక్కిద్దాం. అవును కిషోర్, నా ఫ్రస్ట్రేషన్ అసలు పీక్స్ లో ఉంది కిషోర్, నీకు అర్థం కావట్లేదు. ఏంటి ఫ్రస్ట్రేషన్? నీకు ఒక్కడికి వస్తుందా ఫ్రస్ట్రేషన్? మాకు రాదా? మాకు వస్తుంది. ఆ మాటకు వస్తే దేశంలో ప్రతి ఒక్కరికి ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అందుకే ఇది కనిపెట్టారు. తాగు తాగు. ఇప్పుడు 2 పెగ్గులు వేసామా, ఫ్రస్ట్రేషన్ని పడుకోబెట్టామా, పొద్దున్నే లేచి ఫ్రస్ట్రేషన్కి రెడీ అయిపోయామా. అది లైఫ్ అంటే. ఓ మాట్లాడుతున్నావు. నువ్వెప్పుడు స్పెషలా? నువ్వు మామూలుడివే సోల్జర్. నీకు అర్థం కావట్లేదు కిషోర్. నువ్వు బార్డర్కి వెళ్ళాలా వద్దా? నువ్వు వెళ్ళేదారు ఇలాంటి చెల్లాలు బల్లాలు 100 మంది తగులుతారు. పట్టించుకుంటావా? కానీ ఆ చల్లగా నా బండి ఎక్కాడు కానీ నువ్వు ఎక్కట్లేదు. ఇది ఎక్కించుకో సోల్జర్. గుడ్ మార్నింగ్ సోల్జర్. గుడ్ మార్నింగ్ మేజర్. ఎలా ఉంది ఇప్పుడు? రాత్రి కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యానా అనిపించింది. నౌ దట్స్ ఎ గుడ్ ప్రోగ్రెస్. చల్లగాడు బండి చెడిపోయింది, నన్ను హెల్ప్ అడిగాడు, నేను లిఫ్ట్ ఇచ్చాను అనుకుంటే సరిపోలా. వెల్కమ్ టు ద క్లబ్ బ్రో. నాకు ఒకటి అర్థం అవుతుంది కిషోర్. వి హ్యావ్ టు యాక్సెప్ట్ లైఫ్ యాజ్ ఇట్ ఈస్. మనం స్పెషల్ కాదే. అందుకే ఇప్పుడు వర్ష వాళ్ళ ఫాదర్ని మడత పెడతానికి వెళ్తున్నా. అక్కడ తేడా అయిందనుకో. 2 బాల్స్ ఉన్నాయిగా బ్యాకప్. నౌ దాట్స్ అ గుడ్ ప్రోగ్రెస్ మేజర్. థ్యాంక్ యూ. డేలో ఎంత ప్రాబ్లం వచ్చినా నైట్కి రీసెట్ నొక్కే మార్గం దొరికింది. ఇంక్రెడిబుల్ ఇండియన్స్. మెడిసిన్ అన్నకు నీ బండి బాగా నచ్చిందట, తీసుకెళ్తున్నా. నువ్వు ఆ బైక్ వాడుకో. మాట్లాడితే కార్గిల్ కార్గిల్ అని దొబ్బేస్తావు. ఎప్పటి కార్గిల్, ఎక్కడ కార్గిల్? ఎవరికైనా గుర్తుందా? సాటి ముస్లింగా చెప్తున్నా. నేను ముస్లింగా రాలేదు సార్, ఒక సాటి మనిషిగా వచ్చాను. మీరు మారరే. ఆ చల్లగాడు మామూలుడు కాదు. నీ భూమిని ఎంతో కొంత అమ్ముకో. పోలీస్ అయ్యుండి ఒక సైనికుడు బాధను అర్థం చేసుకోపోతే ఎలా సార్? ఏంటయ్యా సైనికుడు? నేనేమైనా మిలిటరీ చేరమని చెప్పానా? నీ గోల కొద్దీ చేరావు. అయినా నువ్వు చేసిన యుద్ధంలో దేశం అంతా బతుకుతుందని మాట్లాడుతుంటాయా? యుద్ధం అంటే మాదే. తెల్లారు లేస్తే పోలీసు తోడు చేస్తాడే, అదే యుద్ధం అంటే. నువ్వు బయలుదేరు, వెళ్ళు. ఇక నీ మెడల్స్ పట్టుకెళ్ళి బయలుదేరు. ఒకప్పుడు దేశభక్తుడు, ఇప్పుడు దేశద్రోహి. మాజీ సైనికుడు ముస్తఫా దేశ రహస్యాల్ని అమ్ముకునే ప్రయత్నం చేశాడు. నిజం బయటపడుతుందనే భయంతో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఓహ్ మీరా? ఏంటి మెడిసిన్, బాగున్నావా? బాగున్నాను. అన్నయ్యకి బాగా కావాల్సిన మనిషి. ఓహో. 2 రోజులు హైడౌట్లో ఇక్కడే ఉంటాడు. జాగ్రత్తగా చూసుకో. నేను వెళ్తా. మీ ఇల్లే అనుకోండి బ్రదర్. మందుందా? బేర్ ఉంది. బీరు మందట, బ్రాందీ లేదా? బ్రాండీ లేదు. తెచ్చే. ఓకే, 5 minutes. అన్వర్ ఏం చేస్తున్నారా? మనిషే లేడు, ఈ మెడల్స్ ఏం చేసుకుంటారు? పడేండి అవతల. అన్వర్, అవి ఒట్టి మెడల్స్ కావురా. ఈ దేశం కోసం మీ నాన్న. చాలా ఆపు. ఈ పిచ్చి మాట చెప్పి నువ్వు మా నాన్నని పాడు చేసావు.
అవే మాటలు నాకు చెప్పి మా నాన్న నన్ను పాడు చేశాడు. ఇప్పుడు ఏమయ్యాడు? చచ్చిపోయాడు. కార్గిల్ని కాపాడిన దేశభక్తుణ్ణి దేశద్రోహి అని ముద్రేసి చంపేశారు. అమ్మా, కష్టం వస్తే దేశం నిల్చుంటుందని నమ్మాడమ్మా నాన్న. నాన్న శవాన్ని చుట్టానికి కూడా ఎవడూ నిల్చోలేదమ్మా. ఎప్పటికైనా ఈ దేశం నా కొడుకు గురించి తెలుసుకుంటుంది. అసలు నువ్వు చెప్పే దేశం అంటూ ఉంటే కదా తెలుసుకోవడానికి. బయట అలా లేదు. ఆ చల్లాగారు చెప్పినట్టే ఉంది. నువ్వు కోపంలో ఉన్నావు బేటా, నీకిప్పుడు అర్థం ముందు కాదు. నువ్వు అర్థం చేసుకో. ఇక్కడ మనం ఏమైపోయినా ఎవ్వడేమడగ. ఈ దేశం మంది కాదు దాదా. ఇంకొకసారి ఈ దేశం గురించి తప్పుగా మాట్లాడితే ఒక్కసారి కాదు 100 సార్లు అంట ఈ దేశం నాది కాదు. ఇక్కడే ఉండి నువ్వు చెప్పే అబద్ధాలు వింటూ మా నాన్నలాగా నేను చావను. బయటికి వెళ్ళి బ్రతకడం అంటే ఏంటో నేను చూపిస్తా. సూర్య చేసిన సహాయానికి వాళ్ళమ్మ క్యారియర్ ఇచ్చింది. సూర్య చూపించిన సహనానికి నాకు వాళ్ళమ్మనే ఇవ్వాలనుంది. ఏమంటున్నారు మీరు? నీ కొడుకు వస్తున్నాడు. వాడొస్తున్నాడా? మీకు తెలుసా? ఎలా ఉంటాడు? నీ కొడుకు కదా, కనిపెట్టు. మా మా ఒకటి కాదు, 2 కాదు, 12 ఏళ్ళు నువ్వెందుకు వెళ్ళిపోయావు అని అడగను. నాకు ఒక మాట కూడా చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయావు? మీ నాన్నకు నీకు పడకపోతే మధ్యలో నేనేం చేశాను? ఇన్ని రోజులు నా ఎదురుగా ఉంటూ నాతో నిజం చెప్పకుండా నువ్వు మీ నాన్న ఎలా ఉండగలిగారా? మీ మగాళ్ళు చాలా గొప్పడ్రా. మా ప్లీజ్, డోంట్ టచ్ మీ, డోంట్ టచ్ మీ. ఒక్క ఫోన్ కాల్ చేసి నేను బతికే ఉన్నానమ్మా అమ్మా, please. అని చెప్పలేకపోయారా? నేను గుర్తుకు రాలేదా? అమ్మా ప్లీజ్, అది కాదమ్మా. ఓ, ఓ, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు? మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు? ఈ గేమ్ స్టార్ట్ అయినప్పుడు సూర్య ఒక్కరోజు మాత్రమే కంట్రోల్గా ఉంటాడనుకున్నా. కానీ ఇప్పుడు ఇంకొక్క రోజు ఉంటే చాలు, వాడి కల తీరిపోతుంది. సూర్య అంటే మీరేనా? ఎస్. మిమ్మల్ని ఒకసారి మా ఏసీపీ గారు రమ్మన్నారు. ఆయన కొడుకు ముస్తఫా మొన్న 15వ తారీఖు ఎంఆర్ మాల్ సెల్లార్లో చనిపోయాడు. ఇన్వెస్టిగేట్ చేస్తే స్పాట్లో సీసీటీవీ ఫుటేజ్ మిస్ అయింది. కానీ పక్కనున్న కెమెరాలో మీరు కనిపించారు. అక్కడేమైనా అన్యూజువల్ యాక్టివిటీస్ నోటీస్ చేశారా? నో. బేటా, నా కొడుకును చంపేసి సూసైడ్ అంటున్నారు. ఇప్పుడు నాకున్న ఆధారం నువ్వు ఒక్కడివే. తోడా యాద్ కర్లో బేటా. అది కాదు బేటా, ఆ చల్లా గాని అతని కొడుకు గాని జర సోచో బేటా. సార్ చూడలేదని చెప్తున్నారు కదా, ఒకవేళ చూసుంటే చూడలేదని చెప్పే చీప్ క్యారెక్టర్ కదా ఆయన
ఏంటో నాకు తెలుసు. రమేష్ సార్, మీరు కూడా రండి. మీకు ఎప్పుడు చెప్తుంటాను కదా, నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పర్సన్ అని. ఎస్ సార్, సోల్జర్ సూర్య. హీస్ ద మ్యాన్, మై వన్ అండ్ ఓన్లీ ఇన్స్పిరేషన్, మ్యాన్ ఆఫ్ ఎ క్యారెక్టర్. సార్, మీకు గుర్తుందా 2 years బ్యాక్ నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు మా బ్యాచ్ మొత్తం అనుకోకుండా మిమ్మల్ని ఢిల్లీలో కలిసాం. అక్కడ అందరూ వాళ్ళ డ్రీమ్స్ గురించి మాట్లాడారు సార్, కానీ మీరు ఒక్కరే డ్రీమ్ అంటే ఏంటో మాట్లాడారు సార్. డ్రీమ్ ప్రతి ఒక్కడు కలగంటాడు, దాన్ని ఏదో ఒక రోజు సాధిస్తాడు. కానీ కలగన్న రోజు ఎలాగున్నావో సాధించిన రోజు కూడా అలాగే ఉన్నావా? మధ్యలో కాంప్రమైజ్ అయ్యావా? నీ డ్రీమ్ అచీవ్ చేశాక నువ్వు వెనక్కి తిరిగి చూస్తే అప్పటి వరకు నువ్వు వేసిన అడుగులే కనపడాలి తప్ప నువ్వు ఎక్కడో వదిలేసుకుని నీ క్యారెక్టర్ నీకు కనపడకూడదు. క్యారెక్టర్ వదిలేయటం అంటే ప్రాణాలు వదిలేయటమే, చావు రాకముందు చచ్చిపోవడమే. డ్యూటీలో ఎన్ని ప్రెషర్స్ వచ్చినా క్యారెక్టర్ మాత్రం వదులుకోలేదు సార్. నో కాంప్రమైజ్ సార్. ఒక్క ఫోటో. సార్ కొంచెం నవ్వండి సార్.